పేర్లు ఏమైనా రాజులందరూ ఒకటే ఆలోచన విధానము. ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కలుసుకునేటందుకు క్షత్రియ సమాజం ఈ కార్యక్రమం చేసినందుకు నిర్వాహకులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. హైదరాబాద్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మీ పట్ల అన్ని రకాలుగా ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందించి వివిధ రంగాలలో, అది వ్యవసాయం కావచ్చు, వ్యవసాయంలో ప్రధానంగా ఇంతకుముందే మిత్రులు ద్రాక్ష తోటల గురించి చెప్పిండ్రు. కొంపల్లి అంటేనే రాజులది అన్నట్టుగా మీరు ఆ ప్రాంతాన్ని ఈరోజు అభివృద్ధి జరగడానికి పూర్తి స్థాయిలో సహకరించిండ్రు. అది సినిమా రంగం కావచ్చు, కృష్ణంరాజు గారి నుంచి మొదలు పెడితే మా మిత్రుడు రామ్ గోపాల్ వర్మ వరకు టాలీవుడ్, బాలీవుడ్ ని అన్నింటినీ రాజులు గొప్పగా రాణించే విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో గొప్ప ప్రభావం చూపించిండ్రు. సరే, బాహుబలి గురించి, ప్రభాస్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికి తెలుసు. కొత్త తరం పాత తరం. మా బోస్ రాజు గారు 10 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరంగా కానీ పర్సనల్ గా నాతో గాని వారి కుటుంబానికి వారితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే మొదట మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్సీని చేసింది బోసరాజు గారు. రాజులు కార్యసాధకులని చెప్పడానికి బోసరాజు గారు ఉదాహరణ. ఒక వర్మ గారు అయితే కేంద్ర మంత్రి, ఎవరు ఊహించకుండా సర్ప్రైజ్ ఎలిమెంట్, అంటే కమిట్మెంట్ తోని ఉంటే తప్పకుండా పార్టీలు గుర్తిస్తాయనే దానికి వేదిక మీద ఇద్దరు ఉదాహరణ. ఇద్దరు రాజుల సామాజిక వర్గం నుంచే ఉండడం రాజకీయాలలో ఇదొక అరుదైన సందర్భం. అదేవిధంగా